కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మెరిట్స్ క్రమంగా తగ్గిపోతున్నాయా అంటే అవునన్నటువంటి సందేహమే. ఎందుకంటే ఇప్పుడు తాజాగా 1993 పేలుళ్ల కేసులో అబ్దుల్ టొండాని నిర్దోషిగా ప్రకటించింది. వాస్తవంగా లష్కరే తోయిబా ఉగ్రవాది వీడు. 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో అబ్దుల్ కరీం టొండా రాజస్థాన్లోని ప్రత్యేక న్యాయస్థానం వాడిని గురువారం నిర్దోషిగా ప్రకటించింది. వీడి మీద అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సిబిఐ సమర్పించలేకపోయిందని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిందని అబ్దుల్ కరీం తరపు న్యాయవాది పష్కవాతుల్లా సుల్తానీ ప్రకటించాడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇర్ఫాన్ అలియాస్ పప్పు, హమీదుద్దీన్ల కోర్టు జీవిత ఖైదు విధించింది. 1993 డిసెంబర్ 5 అర్ధరాత్రి లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైలోని 5 ప్యాసింజర్ రైళ్లలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ దుర్ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది అవుతున్న నేపథ్యంలో ప్రతీకారం కోసం ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిబిఐ కేసు పెట్టింది. అబ్దుల్ కరీం, ఇర్ఫాన్, హమీదుద్దీన్ల మీద 2021 సెప్టెంబర్లో అభియోగాలు నమోదయ్యాయి. అజ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక కోర్టు టాడా కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పిచ్చింది. దావూద్ ఇబ్రహీంకి సన్నిహితుడైన కరీం బాంబుల తయారీలో నైపుణ్యం పొందాడు. ఓసారి బాంబు తయారు చేస్తుండగా పేలంతో చేతిని కోల్పోయాడు. అప్పటి నుండి అతన్ని టుండా అంటే వికలాంగుడిగా పిలుస్తున్నాడు. అంటే వాడు బాంబులు తయారు చేయడంలో దిట్ట అన్నటువంటి దాంతో సహా తెలిసింది. అంతా తేల్చినా కూడా అతన్ని ఏదైతే కోర్టులో ప్రూవ్ చేయకపోవడం అన్నటువంటిది విఫలం అవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం.